హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ 1 యొక్క రివ్యూ అండ్ సీజన్ 2 స్టోరీ ఏం ఉండబోతుంది ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. డేర్ డెవిల్ అన్న వి నీడ్ అన్ ఆర్మీ అనే డైలాగ్తో సీజన్ 2లో ఏం ఫోర్ షాడో చేశారు. కుక్కని కట్టినట్టు కట్టేశాక పనిషర్ ఆ టార్చర్ బేస్మెంట్ని తప్పించుకున్నట్టు చూపించిన ఆ ఎండ్ క్రెడిట్ సీన్ అర్థం ఏంటి, సీజన్ 2లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ 7 years తర్వాత చార్లీ కాక్స్ మళ్ళీ ఫుల్ ఆన్ డేర్ డెవిల్ సూట్లో స్క్రీన్ పైకి రావడం జరిగింది. మనకి నోవే హోమ్లోను ఎకో షీ హల్క్ సిరీస్లోను కనిపించినప్పటికీ కూడా డౌన్ గ్రేడెడ్ వర్షన్స్లో అనిపించాయి. షీ హల్క్ అయితే వే టు వర్స్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ మ్యాట్ ముడాక్ ఫర్ రియల్. అసలు యాక్చువల్లీ ఈ సిరీస్ని 18 episodes సింగిల్ సీజన్గా రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. బట్ తర్వాత ప్లాన్ మార్చి 2 seasons ఫర్ 2 yearsగా మార్చారు. మంచి పనే చేశారు, ఎందుకంటే ఎంత ఎంగేజ్ చేసినా 18 episodes అంటే ఇంటెన్షనల్గా స్ట్రెచ్ చేసినట్టు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. 3rd season అనౌన్స్మెంట్ కాలే, ఉండొచ్చు అనేది స్పెక్యులేషన్. డేర్ డెవిల్ బార్న్ అగైన్ నాకైతే ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలో అలా ఉంది అనిపించింది. ఇట్స్ అ లెట్ డౌన్ ఇన్ ఇట్. నెట్ఫ్లిక్స్ షోస్తో కంపేర్ చేస్తే మాత్రం కేరన్కి మ్యాట్కి ఉండే ఆ రొమాన్స్, ఆ లవ్ ట్రాక్ ఎంత బాగుండేదో. మ్యాట్ని కేరన్ ఎంత అడ్మైర్ చేసేది, అతని ఇన్నోసెన్స్ని, ఇంటలెక్ట్ని. చాలా క్యూట్ ఉండేది. వాళ్ళు ఫస్ట్ టైం డేట్ వెళ్ళిన మూమెంట్ కానీ, వీళ్ళు ఫస్ట్ టైం రెయిన్లో కిస్ చేసుకున్న ఆ మూమెంట్ కానీ, అది తలుచుకుంటూ సిగ్గుపడుతూ మ్యాట్ రూమ్కి వెళ్ళే ఆ మూమెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఒక పర్ఫెక్ట్ కపుల్ రొమాన్స్, యాక్షన్, కోర్ట్ రూమ్ డ్రామా మిక్స్ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ అయితే. బట్ ఇక్కడ మాత్రం లవ్ ఏది, రొమాన్స్ ఏది. హెదర్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా, మ్యాట్కి పీస్ని కాన్ఫ్లిక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకో వైబ్ రాలేదు. చెప్పాలంటే హెదర్ క్యారెక్టర్ చాలా ఇరిటేటింగ్గా అనిపించింది ఫర్ రియల్. సీజన్ 2లో ఆమె చనిపోయినా కూడా పెద్ద ఫరక్ పడదు. బార్న్ అగైన్ ఎపిసోడ్ 2లో కేరన్ మ్యాట్కి బ్రేకప్ చెప్పేయడం, డిసపియర్ అయిపోవడం, మధ్యలో అసలు ఎలా ఉన్నాడు ఏమయ్యాడు అనేది కూడా పట్టించుకోకపోవడం. మ్యాట్ కేరన్ గురించి ఎంతో చేశాడు. అఫ్కోర్స్ షీ ఆల్సో డిడ్. ఒకరి గురించి ఒకరు ఎంతో కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. ఆల్ దట్ వెంట్ టు షిట్, లైక్ నథింగ్ హ్యాపెండ్. ఇది నాకు మొత్తం ఈ సీజన్లోనే మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్. అసలు కేరన్ అండ్ మ్యాట్ వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ సెట్ చేసుకుని తిరిగి కలిస్తే చూడాలని ఉంది. అండ్ అఫ్ కోర్స్ సీజన్ 2 అఫీషియల్ కాస్ట్లో ఫాగీ అండ్ కేరన్ ఇద్దరు ఉన్నారు. సో ఛాన్స్ ఉంది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మళ్ళీ చూసేందుకు. బట్ ఫాగీ ఎందుకు ఉన్నాడు అనేది మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. నేను ఈ సూపర్ హీరో టీవీ సిరీస్లో మెయిన్గా అబ్జర్వ్ చేసింది, సూపర్ హీరోస్ ఆ సూపర్ హీరో లైఫ్ వల్ల పడే కష్టాలు, టైం మేనేజ్మెంట్, ఫైనాన్షియల్గా వచ్చే ఇబ్బందులు. ముందు రోజు ఏం జరిగినా సరే, కాళ్ళు చేతులు విరిగిపోయినా సరే అన్నీ కవర్ చేసుకుని నెక్స్ట్ డే డైలీ రొటీన్కి పుల్ చేసుకుని వెళ్ళే మెంటాలిటీ, ఆ డిసిప్లిన్, వాళ్ళ పర్సనల్ లైఫ్కి స్పేస్, వాళ్ళ విజిలెంట్ లైఫ్కి స్పేస్, రెండు ఒకదాని వల్ల ఒకటి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సి రావడం వల్ల వచ్చే ఆ ఇబ్బందులు, ఆ ట్రామా, ఇవి మనకి మూవీస్లో కనిపించవు, అంత హైలైట్ చేయరు. బట్ ఈ డేర్ డెవిల్ సిరీస్లోను, డీసీ గ్రీన్ ఆరో సిరీస్లోను, లాయిస్ అండ్ లేన్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ఇన్విన్సిబుల్ కానీ ఈ పార్ట్ ఆఫ్ ద సూపర్ హీరో లైఫ్ని ఎక్స్ప్లోర్ చేశారు. అది ఈ సీజన్లో కూడా బాగా చూపించారు. నెక్స్ట్ కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ మాత్రం చాలా క్రియేటివ్గా ఉంది. డేర్ డెవిల్ లాక్ ఇన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు స్క్రీన్ ఎసెప్ట్ రేషియో మాత్రం, అతని పిఓవి మనం ఫీల్ అయ్యేందుకు, విజినెట్ బ్లర్ యూజ్ చేయడం లాంటి ఎడిటింగ్ స్టైల్స్ చాలా పెద్ద యాడ్ ఆన్ అని చెప్పాలి. అండ్ అగైన్ యూసేజ్ ఆఫ్ కలర్స్ ఆర్ టాకింగ్ త్రూ కలర్స్. ఈ సిరీస్లో కలర్స్ని బాగా యూజ్ చేశారు. మ్యాట్కి రెడ్, కింగ్ పిన్కి వైట్, బుల్సైకి బ్లూ. వాళ్ళని ఫోకస్ చేసినప్పుడు, వాళ్ళ పిఓవి చూపించినప్పుడు అలర్ట్ యూజ్ అయి ఉంటుంది, ఆర్ ఎల్స్ ఆ క్యారెక్టర్స్ పైన ఆ లైట్ రిఫ్లెక్షన్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మ్యాట్కి బుల్లెట్ తగిలినప్పుడు ఫోకస్ అయినప్పుడు రెడ్, బుల్సై ప్రిజన్ ఎస్కేప్ అప్పుడు, స్నైపింగ్ అప్పుడు బ్లూ, కింగ్ పిన్ మేర్ అయినప్పుడు వైట్ లైట్. నెక్స్ట్ కమింగ్ టు యాక్షన్ సీక్వెన్సెస్, నిజం చెప్పుకోవాలంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా లిమిట్ చేసేసారు. బట్ వచ్చినప్పుడు మాత్రం తుక్కు ర్యాగ్ కొట్టేశారు అంతే. బట్ మీకు నేను ఎక్కువ చెప్తున్నా అనుకున్నా సరే, ఈ సీజన్లో యాక్షన్ సీక్వెన్సెస్ నెట్ఫ్లిక్స్ షోస్లో ఉన్న ఫైట్స్ ఇంటెన్సిటీకి ఏమాత్రం మ్యాచ్ కాలేదనేది ప్రీవియస్ సీజన్స్ చూసిన వాళ్ళు అందరూ అగ్రీ చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన ఆ హాఫ్ కుక్డ్ ఫైట్ సీక్వెన్స్ చూసాక బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి మేము వెళ్ళిపోతాం అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్ లీడ్ యాక్టర్స్ లైక్ చార్లీ కాక్స్, విన్సెంట్ డొనాఫ్రియో వి పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్, మేజర్ యాసెట్స్. వీళ్ళతో పాటుగా సీజన్ని లేపిన సపోర్ట్ రోల్స్ లైక్ క్యామర్ డి లాయస్ యాజ్ వైట్ టైగర్, జాన్ బర్త్నెల్ యాజ్ పనిషర్, విల్సన్ బెథెల్ యాజ్ బుల్సై, హంటర్ డోహాన్ యాజ్ మ్యూస్. స్పెషల్ మెన్షన్స్, మ్యూస్ క్యారెక్టర్ని అబ్రప్ట్గా ఎండ్ చేశారు. ఇప్పటి వరకు ఎంసీయూలో అంత మైనర్ విలన్ని ఎక్కడ చూడలేదు. మరీ దారుణంగా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ని ఎండ్ చేసేసారు.
ఓవరాల్గా సీజన్ 1 మీద నా ఒపీనియన్ చెప్పాలంటే, సీజన్ స్టార్టింగ్లో కొత్త లైఫ్లు స్టార్ట్ చేసి వాళ్ళ పాస్ట్ అయిన విజిలెంట్ అండ్ అండర్ గ్రౌండ్ మాఫియా లార్డ్ లైఫ్స్ని మిస్ అవుతున్నట్టుగా స్టార్ట్ చేసి సిరీస్ ఎండింగ్కి కింగ్ పిన్ అండ్ మ్యాట్ తమ తమ వైలెంట్ నేచర్ అవసరం ఉందని రియలైజ్ అయ్యి ట్రూ నేచర్కి రివర్ట్ అవ్వటం అనే ఈ అప్రోచ్ బాగుంది. ఇద్దరు కూడా వాళ్ళ రిలేషన్షిప్ ఇష్యూస్ ట్రామాని హ్యాండిల్ చేస్తూ అవి రిజాల్వ్ చేసుకుని ఒక పవర్ఫుల్ ఫోర్స్గా ఎదిగిన కింగ్ పిన్ ఒకవైపు అయితే, అవి సార్ట్ అయ్యాక డిఫీట్ అయ్యి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితి మ్యాట్ది అంటూ ఇప్పుడు మనకి ఆర్మీ కావాలంటూ తన హెల్ప్లెస్ సిచ్యువేషన్ని ఇండికేట్ చేస్తూ ఫినిష్ చేసిన విధానం ఇండిట్ బాగుంది. సో దట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ సీజన్ 1 ఆఫ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్. అండ్ నౌ సీజన్ 2లో ఏ ఉండొచ్చు అని అంటే, మొత్తం న్యూయార్క్ ఆర్మీని టాస్క్ ఫోర్స్ అనే తన వార్ డాగ్స్ టీంతో సిటీలో క్రైమ్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కింగ్ పిన్ని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. నలిపినట్టు నలిపేస్తాడు. అండ్ లీగల్గా కూడా న్యూయార్క్ సిటీ రూల్స్ ఏవి కూడా రెడ్ హుక్ పోర్ట్ ఏరియాకి వర్తించవు. సో ఇప్పుడు ఆ ప్లేస్ని తన ఇల్లీగల్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్కి యూస్ చేసుకుని బిలియన్స్ని తన పాకెట్లో వేసుకోవాలనేది ప్లాన్. అండ్ ఇలాంటి ఒక పవర్ఫుల్ స్టేట్లో ఉన్న కింగ్ పిన్ని సోలోగా ఎదుర్కోవడం అంటే కష్టమే. ఇట్స్ ఆబ్వియస్ వీ నీడ్ ఆర్మీ అనే ఈ డైలాగ్ ద్వారా డిఫెండర్స్ ఎకో డేర్ డెవిల్ టీమ్ అప్ని అయితే ఫోర్ షాడో చేస్తున్నారు. పనిషర్ అండ్ బుల్జై వస్తారు ఆల్రెడీ సీజన్ 2 లీక్డ్ సెట్ ఫొటోస్తో. ఇది క్లియర్ అయింది. ఎకో కూడా జాయిన్ అవుతుంది. సీజన్ 1 ఎండింగ్కి ఆ బేస్మెంట్ నుంచి ఎస్కేప్ అయిన పనిషర్ అక్కడే ఉన్న ఇంకొంతమందిని కూడా రిలీజ్ చేసి ఉండొచ్చు. సో పాసిబుల్లీ ఈ టీమప్లో అదే బేస్మెంట్లో ఉన్న జాక్ కూడా ఉండొచ్చు. డిఫెండర్స్లో ఎవరు రావచ్చునంటే ఐరన్ ఫిస్ట్, జెసికా జోన్స్, లూక్ కేజ్, వీళ్ళ టీమప్ని మనం ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ డిఫెండర్స్లో చూసాం. అయితే ఇంకోవైపు మరి టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేసి కింగ్ పిన్ విజిలెంట్ అనేవాడే ఉండకూడదు, ఉండనివ్వను అంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు. మరి అదే సిటీలో ఉంటున్న ఇంకో మాస్క్ విజిలెంట్ అయిన స్పైడర్ మ్యాన్ సంగతి ఏంటి? స్పైడర్ మ్యాన్ మనకి సీజన్ 2లో కనిపించే ఛాన్స్ ఉందా అని అంటే నాట్ ఎ ఛాన్స్. అయితే ఈస్టర్ ఎగ్స్లా మెన్షన్ చేయొచ్చు కానీ స్క్రీన్ పైన కనిపించడం అనేది జరగదు. ఎందుకనంటే మళ్ళా ఒక ఆబ్వియస్ రీజన్, క్యారెక్టర్ రైట్స్. అండ్ కమింగ్ టు పనిషర్ ఫ్యూచర్, ఈ సీజన్ 1 ఎండింగ్ అనేది పనిషర్ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ బేస్మెంట్ నుంచి తప్పించుకున్న పనిషర్ ఈ టాస్క్ ఫోర్స్లోని కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ని టార్గెట్గా చేసే ఆ వేట మనకి నెక్స్ట్ ఇయర్ మార్వెల్ నుంచి రాబోతున్న పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్. సో ఇది నిజమైతే సీజన్ 2లో పనిషర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఆ స్పేస్ని డిఫెండర్స్కి ఇస్తారనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫాగీ డెత్ మిస్టరీ, సీజన్ 2లో రిటర్న్ అవబోతున్నాడా, చనిపోయినట్టు చూపించారు కదా మరి సీజన్ 1లో అని అంటే, కామిక్స్లో కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ డేర్ డెవిల్ నంబర్ 468 అండ్ డేర్ డెవిల్ 1998 నంబర్ 82 కామిక్స్లో, దట్ ఈస్ ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఫాగీ నెల్సన్లో ఫాగీ చనిపోయినట్టు చూపించి లేటర్ విట్నెస్ ప్రొటెక్షన్గా తన డెత్ అంతా స్టేజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఎపిసోడ్ ఎండింగ్కి మ్యాట్ గ్రీఫ్లో ఉన్నప్పుడు ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్ ఫాగీ హార్ట్ ఆగిపోయి ఉండొచ్చు, కానీ మేబీ అక్కడికి వచ్చిన ఈఎంటీస్ ఆర్ పారామెడిక్స్ అతని లైఫ్ని సేవ్ చేసి ఉండొచ్చు. మనం చూడొచ్చు ఆ సీన్లో మ్యాట్ మాస్క్ కిందకి పడిపోతున్నప్పుడు స్లో మోషన్లో మనకి అంబులెన్స్ సౌండ్స్, పారామెడిక్ సౌండ్స్ వినిపిస్తాయి అండ్ కనిపిస్తాయి కూడా ఆ లైట్స్ అండ్ స్టఫ్. సో ఆ మూమెంట్కి ఆల్రెడీ వాళ్ళు అక్కడికి వచ్చేసారు. సో కుడ్ బీ పాసిబుల్. అండ్ అగైన్ ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్ అంతే. సో యా, సీజన్ 2కి ఈ పాసిబిలిటీస్ అండ్ అజంప్షన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి మార్వెల్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @Movie Lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.